సో నమస్తే అండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన గురించి మరి మనతోటి మాట్లాడడానికైతే బీఆర్ఎస్ నాయకులు విశాల్ గారు అయితే మనతోటి ఉన్నారు. సో మరి మూసీ నది ప్రక్షాళన అనేది అవసరమా? లేదంటే మూసీ నది ప్రక్షాళన పేరు మీద అవినీతి ఏమైనా జరుగుతుందా అనే విషయాలనైతే మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అన్న. మరి నిజానికి మూసీ నది ప్రక్షాళన అనేది చేయడం అనేది అవసరమా? ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ పాయింట్ మెన్షన్ అయి ఉందా? ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి? 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈ మూసీ సుందరీకరణ ఏది చెప్తుండో, ఇది ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఉన్న గొప్ప నది మూసీ. దాన్ని ఎవరు చెడగొట్టారండి? ఏ ప్రభుత్వం చెడగొట్టింది? చెడగొట్టింది గతంలో పరిపాలించింది మీరు గారా? మీరు మొత్తం చెడగొట్టిన తర్వాతనే కదా మనం 2014 తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత మనం ఒక సపరేట్ ప్రణాళికలతోని కేసీఆర్ గారు ఈ ఈ మూసీ రివర్ ఏదైతే ఉందో సుందరీకరణ చేద్దాము, కానీ ఒక్క ఇల్లు కూల్చకుండా చేద్దామని చెప్పి మేము ఒక ప్రణాళికతోని మేము ముందుకొచ్చి మేము స్టార్ట్ చేసిన ప్రణాళికని కేవలం రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు అక్కడ ఇల్లులు తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకొని అక్కడ విల్లాస్ కడతారంట. ఎవరు కట్టమన్నారా నేను విల్లాసు? నేను ఎవరు చేయమన్నారు? నువ్వేం చెప్పినావు? నీ మేనిఫెస్టోలేవి? మేము అదంటలేను. సరే పోనీ, మన గొప్ప మూసీ నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, వికారాబాద్ అనంతగిరిలో స్టార్ట్ అవుతుంది, ఫైన్. ఆడికెళ్ళి వస్తుంది. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత రిజర్వాయర్స్కి వచ్చిన తర్వాత ఆడికెళ్ళి సిటీ ఎంటర్ అవుతుంది. అక్కడ వచ్చినప్పుడు అనంతగిరి నుంచి వచ్చే పారే నది బాగానే ఉంటుంది. కలుషం పొల్యూట్ ఎక్కడైతుంది? వాటర్ ఫ్యాక్టరీస్ ద్వారా అవుతుంది కదా. నువ్వు 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 నిజంగానే కంట్రోల్ చేస్తా అంటే ఫస్ట్ ఫ్యాక్టరీస్ని కంట్రోల్ చేయి. ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే జలాలు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అవి నువ్వు కంట్రోల్ చేయి. అవి పొల్యూట్ కాకపోతే మూసీలో మన ట్యాంక్ బండ్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పొల్యూట్ అవుతుంది? ఇప్పుడు పిల్ల కాలువల ద్వారా హైదరాబాద్ చుట్టూ ఎక్కడ పోయినా నీకు మూసి పాడుతూనే ఉంటుందన్న. నువ్వు కంట్రోల్ చేసి ఉంటే, ఆడ కంట్రోల్ చేస్తే నువ్వు ఇల్లులు ఎందుకు కూల్చుతున్నావు? అది చెప్పు ఫస్ట్ నువ్వు. అన్న మనకి ఇచ్చిన వరం అంటే మనం అనుకోవాలన్నా, మూసీలో ఒక చుక్క నీళ్ళు పడ్డా సరే సర్ర జారిపోతుంది. ఎక్కడ మూసి మన దగ్గర ఉన్నది ఆగదు. దీని చరిత్ర ఏంటంటే 1908లో అప్పట్లో నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినాయి. హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న నిజాం గవర్నమెంట్ 2 రిజర్వాయర్లను కట్టింది, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. నీళ్ళన్నీ ఆడ స్టోర్ చేసుకొని వదిలితే ఇక్కడ నుంచి వెళ్ళి నల్గొండ కృష్ణా రివర్లో కలిసి అక్కడ నుంచి సముద్రంలో కలుస్తుంది. ఇది చరిత్ర. ఇదే కదా వీళ్ళు చేసిన తప్పు వల్లనే కదా అన్న ఒక టీఎంసీ ఉన్న ట్యాంక్ బండ్ నీళ్ళు మొత్తం అంత కలుషితమైంది. అక్కడ బోటింగ్ కూడా చేయలేని పరిస్థితిలో వీళ్ళు తెచ్చిరు కదన్న. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 35,000 కోట్లతోని జస్ట్ 35,000 crores దీన్ని కంట్రోల్ చేయడానికి ఎస్టీపీ ప్లాంట్స్ని కట్టుకున్నాం కదా అన్న. దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని ఆ వ్యర్థ జలాలు ఏతుంటాయో దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం, ఫ్రంట్ లైన్ కోసం ఎకో పార్క్స్, గ్రీనరీ, ఎకో సిస్టమ్స్, ఎస్టీపీలు, ఇంకా ఎన్నో ప్లాన్స్లని మధ్యలో ఆనకట్టాలు వేసి అక్కడ బ్లాక్ చేసి వదులుదామని ఒక ప్రణాళిక, ఒక డిపిఆర్ని మా కేటీఆర్ గారు అప్పట్లో ఉన్న మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు రూపొందించిండు అన్న. ఇది అన్న చేయాల్సింది, రూపొందించాలి. అంటే ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అంటే ఇది ఒక అవినీతి ప్రక్షాళనగా మీరు అంటున్నారా? 150,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుందన్న? 35,000 కోట్లు చేస్తా అన్న. మేము 150,000 కోట్లు మాట్లాడమంటే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతారు? అంటే గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్న 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ, మూసీ నదిని మురికి లేకుండా చేస్తామని చెప్పారు కదా. మరి 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు సాధ్యపడలేదు? ఎందుకు వెళ్ళదన్నా? అప్పుడున్న ఎస్టీపీలేనా? అప్పుడున్న ఎస్టీపీలు 250 ఎస్టీపీలు ఉంటే మేము తీసుకొచ్చిన ఎస్టీపీలు 1,400 నుంచి 1,600 మధ్యలో ఎస్టీపీ ప్లాంట్లు మేము పెట్టినాము. నాగోల్ దగ్గర మీరు చూడండి ఎకో పార్క్ ఎట్లుంటుందో, గ్రీనరీ ఎట్లుంటుందో, అటు ఇటు చేసింది మేమే కదన్నా. మేము అన్నది ఏందన్నా, మేము పెట్టిన డిపిఆర్లో 30,000 కోట్లు పెట్టినామన్నా. మేము అసెంబ్లీలో అదే చెప్పినామన్నా. మాకు సపరేట్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులతో క్యాబినెట్ మీటింగ్లతో 35,000 కోట్లతో అయ్యేది మీకు 150,000 కోట్లతో ఎట్లయితుంది? టెండర్ని పిలుస్తున్నారా? అసలు మీరు డిక్లేర్ ఎట్లా చేసుకుంటారు 150,000 కోట్లు అవుతుంది అని చెప్పి? ఏ విధంగా అవుతుంది? ఇది కేవలం కుంభకోణం మాత్రమే. వీళ్ళ సీటు వీళ్ళు కాపాడుకోనీకి, వీళ్ళు సంపాదించుకోనీకి కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న రాజకీయ కుట్ర. దాన్ని మా విద్యార్థి విభాగం నాయకుడుగా నెక్స్ట్ నుంచి మా కేటీఆర్ అన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న ఆదేశాల మేరకు ఇంకొక 10 రోజులు మా బృందంతో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్వి మా బృందాలతోని మేము తిరుగుబాటుకి రెడీ ఉన్నాం. ఒక్క బుల్డోజర్ వచ్చినా చచ్చిపోనికి కూడా రెడీ. బుల్డోజర్ కిందన పడతాం కానీ పేద ప్రజలను కాపాడతాం అన్న. ఒక అమ్మాయి వచ్చి, అంకుల్ కేటీఆర్ అన్న మొన్న మీరు విన్నారు అనుకుంటానా,
బ్యాంక్ అన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కాయిన్స్ చేసుకుంటారు కదా, అది వచ్చి మేము మీడియా ముందు వచ్చి మాట్లాడి నిజం కాదా అన్న, మీ ముందు ఏడ్చింది నిజం కాదా అన్న, అంకుల్ కాలు పట్టుకొని అంకుల్ చెప్పండి అంకుల్ నిజం కాదా అన్న, ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కట్టిరన్నా, కరెంట్ బిల్ ఎందుకు కట్టిరన్నా, అరే నువ్వు కూల్చేది ఉంటే చెయ్యి, నేను ఎవడు కట్టమన్నాడన్నా గాంధీ విగ్రహం, అపార్ట్మెంట్స్ కూల్చి గాంధీ మన్మడు చెప్పింది కదా అరే నాయన నీ కాలు మొక్తారు అయ్యా మా తాత పేరు చెప్పి నువ్వు అదేం చెయ్యకు, కట్టేది ఉందంటే అంబేద్కర్ విగ్రహం కట్టినాం మేము, ఒక్క ఇళ్ళన కూల్చినామా అన్న, ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం అన్న, అంబేద్కర్ అన్న జ్ఞాపకం కోసం ఏ ప్రొటెస్ట్ అయినా సరే అక్కడ చేసుకోండి, బర్త్డేస్ కానీ డెత్ డెత్ యానివర్సరీ కానీ అక్కడ చేయనికి కదా అన్న, అంత పెద్ద విగ్రహాన్ని మా కేసీఆర్ గారు చెప్పిండు, ఈ గవర్నమెంట్ తాళాలు వేసిందన్న, పోదాంపా మైక్ పట్టుకొని, వీళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే పోదాంపా, గాంధీ మనవాడు వద్దన్నాడని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ అయింది, శివలింగం డ్రామా మీకు తెలుసు, మహేశ్వరం. అదే ఇప్పుడు దాన్ని అదే ప్లేస్లో శివలింగము శివునికి సంబంధించినటువంటి టెంపుల్ కడుతున్నారు. మరి మూసీ నదిలో ప్రవహించేటువంటి వాటర్ అయితే మురికి వాటర్ కదా, మరి అక్కడ శివలింగాన్ని అదేవిధంగా శివునికి సంబంధించిన టెంపుల్ను ప్రతిష్ఠించాలనే ఆలోచన మరి ఎట్లా వచ్చిందంట? కేవలం ప్లాట్స్ లేఅవుట్లు అక్కడున్న కొన్ని వేల ఎకరాలు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చుకొని వీళ్ళు పైసలు జనరేట్ చేసుకొని మాత్రమే అన్న. ఇప్పుడు మేము గాంధీ పేరు చెప్తే గాంధీ మనమడు వద్దన్నాడు, ఆస్కారం లేకుండా అయింది. అరే నేను ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు రేవంత్ రెడ్డి దేవుని పేరు చెప్తాడు, దేవుని పేరు చెప్తే ఎవరు వస్తారు, రాజకీయ కుట్ర అన్న, దానికి మించి ఏం లేదు. ఆల్రెడీ సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కార్తిక్ అన్న కూడా ఈ విషయం మీద గర్జిస్తుండు, కార్తిక్ అన్నని బెదిరించినట్టు కూడా మీరు చూసిర్రు. నేను ఏం చెప్తున్నా అన్న, ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే ఖమ్మం బాధితులు చూసారు ఎన్నన్నా, హైదరాబాద్లో ఎన్ని కాలేదన్నా, అరే మీకు అడ్డేముందన్న, పేదోళ్ళన్నా నేను ఏమంటున్నా, మీకు దండం పెడతా, పేదలు కూల్చకన్నా బడా మీ ఎంతమంది పెద్ద కమర్షియల్స్ మాల్స్ కూల్చుకో, హై రైస్ బిల్డింగ్స్ కూల్చుకో, ఎన్ని లేవు నీకు ఎన్ని చూపిమంటావా, నేను ఎన్ని చూపిమంటాం అన్న, మీ సాక్షిగా నేను చెప్తున్నా, మేము ఎల్లుండి చేసే కార్యక్రమంలో మీ మీడియా మిత్రులు పాల్గొనాలన్నా మేము కళ్ళతోని పోయి చూపిస్తా, ఆ బిల్డింగ్లు కూల్చు, పేద ప్రజలు వాళ్ళకి ఏమవుతుందన్న, నెలకి మొత్తం నలుగురు కలిసి 10,000 సంపాదిస్తారన్న, 10,000 సంపాదిస్తారు, రేషన్ బియ్యం వస్తలేదన్న, అనే మీకు అంత 1,50,000 కోట్లు నువ్వు పెట్టాలంటున్నావు రేవంత్ రెడ్డి, నీ కాలు మొక్తా గురుకులాల దగ్గర రా, పిల్లలు అన్నం తింటలేరన్న చక్కగా, ప్రామిస్ చెప్తున్నా అన్న, మా బర్త్డే పార్టీస్ మేము ఎప్పుడైనా మా విద్యార్థి బర్త్డే చేస్తుంటే మేము ఏమనుకున్నాం తెలుసా అన్న, బయట పార్టీలు కాదురా అబ్బాయి, నీ బర్త్డే పార్టీ చేసుకుంటుంటే గురుకులాలకు అన్నం పెడదాం, వాళ్ళు కడుపు నిండుతుందన్న, కరెక్టే కదా, మేము బర్త్డే పార్టీస్ మేము అందరం ఆపేసుకుంటాం, మేము ఇక వాళ్ళు చేస్తలేరన్నా, వాళ్ళు చచ్చిపోతురన్నా, చిన్నపిల్లలు బాధ అవుతుంది నీ అమ్మ, అసలు వీళ్ళకి ఏం చూస్తుర్రో ఏమవుతుందో, ఎల్కేజీ నుంచి గురుకులు మీరు ఎంతమంది చచ్చిపోతురు అన్న, నువ్వు చెప్పన్నా, మృతులు ఎంతమంది అయ్యారు, 240 మంది మృతులైంది, 240 మెంబర్స్ చచ్చిపోయారు పిల్లలు అన్న, అన్నం లేక, మనకు 4-5 కర్రీలు ఉంటున్నాయి, దేవుని దైవాలు ఉంటున్నాయి, అన్నం తింటున్నామన్న, వాళ్ళకి ఎవరున్నారన్న, వాళ్ళ దిక్కు చూడు రేవంత్ రెడ్డి, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి, సర్టిఫికేట్స్ ఎందుకు ఆపుకుంటున్నావు, మంగళసూత్రం మమ్మీ వాళ్ళ మదర్ వాళ్ళ మంగళసూత్రం ఇచ్చుకొని సర్టిఫికేట్స్ బయటకు తీసుకుంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోండు. కాలేజ్ మేనేజ్మెంట్ ఎక్కువ మాట్లాడితే కాలేజ్ మేనేజ్మెంట్ మీదకి విజిలెన్స్ దాడులు అవుతున్నాయి, అంటే బెదిరిస్తే మీరు దాడులు చేస్తారా? సరే అన్న, ఒక విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకునిగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏమని చెప్పదలుచుకున్నారు? అన్న, మాకిచ్చిన ఆదేశాల మేరకు మా బృందం ఈ 10 రోజులు ఒక్క ఇల్లు కూల్చిన బుల్డోజర్ రివర్స్ పడుతుంది, ఇది గుర్తుపెట్టుకో. మేమందరం కలిసి ఏ నిర్మాణాలు కూలగొట్టకుండా మా బృందం 10 రోజులకి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మేము సావానికైనా రెడీ, అవతల వ్యక్తి ఏదైనా నాకు పర్వాలేదు, మా ప్రజలను మేము కాపాడుకుంటాం, మా విద్యార్థులను మేము కాపాడుకుంటాం. ఇంకా ఎవ్వరు నీకు దండం పెట్టి చెప్తా అమ్మా, ఎవ్వరు మీ ఇల్లు కూలుతుందని చెప్పి మీరు భయపడకండి. ఆల్వేస్ తెలంగాణ భవన్ గేట్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, మీరు ఎప్పుడైనా రండి, మా బృందం ఎప్పుడు రెడీ ఉంటుంది, మన లీగల్ సెల్ కూడా మీకు 100% మీకు సపోర్ట్గా ఉంటుంది. సో విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులైతే తప్పకుండా మేమైతే పేద ప్రజలకైతే అండగా ఉంటాము. బీఆర్ఎస్ పార్టీ గేట్లు అయితే ఎప్పటికీ తెరుచుకొనే ఉంటాయి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా విద్యార్థి విభాగం అయితే మీకు అండగా మేము ఉంటామని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు. సో మరింత సమాచారం కోసం అయితే చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.